అందరికీ శుభోదయం. అందరికీ నమస్కారములు. తెలుగువారు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ప్రధానమైనది. ముచ్చటగా 3 రోజుల పాటు జరిగే సంబరాలలో మొదటి రోజైన భోగికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సూర్యభగవానుడు ధనుర్రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజుని భోగిగా జరుపుకుంటారు. భోగి పండగలో ముఖ్యమైన ఆచారం భోగి మంటలు. పాత పనికిరాని వస్తువులను, చెక్కలను, పిడకలను కాలుస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతారు. ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నమ్మకం. ఇలా చేయడం వల్ల ఇంట్లో చెడు ప్రభావం పోతుందని, మంచి ప్రభావం కలుగుతుందని ప్రజల విశ్వాసం. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా తెల్లవారుజామునే ప్రజలు లేచి భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటలు అగ్నిహోత్రంతో సమానమని, ఆ భోగి మంట చల్లారిన తర్వాత ఆ భస్మాన్ని విభూతిగా ధరిస్తారని నమ్మకం. ఈ భోగి పండగ ధనుర్మాసంలోనూ చివరి రోజుగా భావిస్తారు మరియు దక్షిణాయన పుణ్యకాలానికి చివరి రోజుగా భావిస్తారు. భోగి పండుగతోనే 4 రోజుల పాటు సాగే ధనుర్మాస వ్రతం పూర్తవుతుంది. పురాణాల ప్రకారం గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి పతిగా పొంది స్వామిలో ఐక్యమైన రోజుగా భోగి పండుగను భావిస్తారు. అందుకే భోగి రోజున ఆలయాల్లో గోదా కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వివాహం కాని యువతలు ఈ కళ్యాణాన్ని తిలకించి ఆ అక్షింతలను శిరస్సును ధరిస్తారు. అందువల్ల శీఘ్రంగా వివాహం జరుగుతుందని, మంచి భర్త లభిస్తాడని బలీయమైన విశ్వాసం. అంతేకాకుండా వారి వారి ఇళ్ల ముందు చక్కగా రంగురంగుల ముగ్గులతో అలంకరిస్తారు. ఆ ముగ్గుల మీద గోమయంతో చేసిన గొబ్బెమ్మలను అలంకరిస్తారు. ఆడపిల్లలు ఆటపాటలతోటి అలరారుతారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఆ సంవత్సరం అంతా కలిగే చెడు ఫలితాలను పోగొట్టడానికి భోగి పళ్ళను పోస్తారు. ఆ శ్రీ మహావిష్ణువునకు నువ్వు చిమిరి నైవేద్యంగా కూడా పెడతారు. కొన్ని ప్రాంతాలలో ఆ శ్రీ మహావిష్ణువుకి భోగి రోజున పులగం నివేదన చేస్తారు. దీనివల్ల సంవత్సరం అంతా ధాన్యానికి లోటు ఉండదని నమ్మకం. మనందరికీ ఆ శ్రీ మహావిష్ణువు కృప కలగాలని